నమస్తే అండి, అందరూ బాగున్నారా? మన రామాయణ కథా ప్రవాహంలో మరో అద్భుతమైన ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకున్నాం. కిందటి ఎపిసోడ్లో హనుమంతుడు తన అపారమైన ధైర్య సాహసాలతో సముద్రాన్ని దాటి సీతమ్మ జాడను కనుగొనడమే కాకుండా తన శక్తిని రాక్షసులకు రుచి చూపించి లంకా దహనం చేసి ఆమె చూడామనని శ్రీరాముడికి ఎలా అందించాడో చూశాం కదా. ఆ శుభవార్త వినగానే శ్రీరాముడి మనసులో ఆనందం వెలివిరిసింది. ఇక లంకపై దండయాత్రకు సిద్ధమవడమే తరువాయి. కాని సైన్యం ముందున్నది అపారమైన మహాసముద్రం. మరి లక్షలాది వానరులతో కూడిన ఆ మహాసైన్యం ఆ సాగరాన్ని ఎలా దాటగలిగింది? నలుని వరం రామనామ మహిమలు వెనుక ఉన్న అసలైన కథ ఏమిటి? అహంకారి రావణుని విడిచిపెట్టి ధర్మాన్ని ఆశ్రయించిన విభీషణుడు శ్రీరాముడిని ఎలా కలిశాడు అనే అత్యంత ఆసక్తికరమైన అద్భుతమైన ఘట్టమే ఈరోజు మన ఎపిసోడ్. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు అందరూ ఒక్కసారి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను నొక్కండి. హనుమంతుడు తిరిగి వచ్చి సీతమ్మ జాడ చెప్పగానే వానర సైన్యం ఆనందంతో పొంగిపోయింది. లంకపై దండయాత్రకు సిద్ధమై శ్రీరాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు ఇతర ముఖ్య వానర సేనాధిపతులతో సముద్ర తీరానికి చేరుకున్నారు. కాని అంతులేని ఆ సాగరం దాటడం అసాధ్యంగా తోచింది. శ్రీరాముడు మొదట శాంతంగా సముద్రుని ప్రార్థించాడు. 3 రోజులపాటు ఏమీ తినకుండా కేవలం సముద్రుడు కోసం నిరీక్షించాడు. కాని సాగరుడు కరుణించలేదు. దీంతో శ్రీరాముడి సహనం నశించింది. తన ధనుస్సును ఎక్కుపెట్టి సముద్రాన్ని ఎండగట్టడానికి బ్రహ్మాస్త్రాన్ని సంధించడానికి సిద్ధమయ్యాడు. ఆ అస్త్రం శక్తికి భయపడిన సాగరుడు ఒక్కసారిగా ఉప్పొంగి శ్రీరాముడి ముందు ప్రత్యక్షమయ్యాడు. రామా, నీ కోపం న్యాయమే కాని నేను నా ధర్మాన్ని పాటించాలి. నన్ను ఎండగట్టడం అసాధ్యం అని వేడుకున్నాడు. అప్పుడు సముద్రుడు శ్రీరాముడికి ఒక ఉపాయం చెప్పాడు. నీ సేనలో నలుడు అనే వానరుడు ఉన్నాడు. అతను తన తండ్రి విశ్వకర్మ వరం వల్ల తాను తాకిన వస్తువులు నీటిపై తేలేలా శక్తిని పొందాడు. వంతెన నిర్మాణానికి అతడే సరైన వ్యక్తి అని చెప్పాడు. సముద్రుని సలహాతో శ్రీరాముడు నలుడిని సేతు నిర్మాణానికి నాయకుడిగా నియమించాడు. ఆ అద్భుతమైన వరం గురించి తెలుసుకున్న వానరులు అత్యంత ఉత్సాహంతో పెద్ద పెద్ద బండరాళ్లను, పర్వతాలను తీసుకురావటం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే వానరులు తమ భక్తిని చాటుకున్నారు. తమ ప్రభువైన శ్రీరాముడిపై ఉన్న అపారమైన నమ్మకంతో ప్రతి రాయిపై కూడా రామ అని రాసి నీటిలో వేశారు. ఆ రాళ్లు నలుని వరం వల్ల ఒకవైపు రామనామ మహిమ వల్ల మరోవైపు నీటిపై మునగకుండా తేలియాడుతూ ఒకదానిపై ఒకటి నిలిచాయి. ఇలా 5 రోజుల్లోనే ఒక 100 యోజనాల పొడవైన అద్భుతమైన వంతెన సిద్ధమైంది. ఇదే మనం ఇప్పుడు రామసేతు అని పిలుచుకునే వంతెన. ఈ నిర్మాణం వెనక కేవలం వానరులే కాదు, ఒక చిన్న ఉడత కూడా తన వీపుపై ఇసుకరేణవలను మూసుకువచ్చి సహాయం చేసిందంటే భక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతలో లంకలో ఒక పెద్ద సంఘర్షణ జరిగింది. శ్రీరాముడితో పోరాడి గెలవడం అసాధ్యమని, సీతమ్మను తిరిగి ఇచ్చేయమని పదే పదే హితవు పలికాడు రావణుడికి తమ్ముడైన విభీషణుడు. కాని అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రావణుడు కోపంతో ఊగిపోయి విభీషణుడిని అవమానించి రాజ్యసభ నుండి వెళ్లగొట్టాడు. ధర్మం వైపు నిలబడాలని నిశ్చయించుకున్న విభీషణుడు తన 9 మంత్రులతో కలిసి శ్రీరాముడిని శరణ వేడుకోవడానికి వచ్చాడు. విభీషణుడి రాకను చూసి వానర సైన్యంలో కొందరు అతడిని నమ్మడానికి వెనుకాడారు. కాని శ్రీరాముడు శరణు వేడిన వారిని రక్షించడం రాజధర్మం. విభీషణుడు అధర్మాన్ని విడిచిపెట్టి ధర్మం వైపు వచ్చాడు అని చెప్పి ఆయనని ప్రేమగా ఆహ్వానించారు. ఆ క్షణంలోనే శ్రీరాముడు సముద్రపు నీటితో విభీషణుడికి పట్టాభిషేకం చేసి రావణుడు సంహరించబడిన తర్వాత లంకాధిపత్యం నీకే చెందుతుంది అని వాగ్దానం చేశాడు. చూశారు కదా, నలుని వరం వానరుల భక్తి, రామనామ మహిమతో సముద్రంపై వంతెన నిర్మాణం పూర్తయింది. విభీషణుని శరణాగతితో శ్రీరాముడికి లంక అంతరంగిక విషయాలు కూడా తెలిసాయి. మరి శ్రీరాముడు ఆ మహాసేనతో లంకలోకి ప్రవేశించాక ఎలాంటి యుద్ధం జరిగింది? ఆ యుద్ధంలో రావణుడు మరియు అతని కొడుకు ఇంద్రజిత్తు ఎలా సంహరించబడ్డారు అనే ఉత్కంఠభరితమైన విషయాలను మనం తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై శ్రీరామ్.